ఇక మహా ఆకలి వేస్తుందని చెప్పడంతో చక్రి ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి ఫుడ్ తినిపిస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతో ప్రేమగా పెంచారని మహా చెప్తుంది. చిన్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్‌కి రాజస్థాన్ డ్రెస్ ఇక్కడ దొరకకపోతే అప్పటికప్పుడు రాజస్థాన్ నుంచి ఫ్లైట్‌లో డ్రెస్ తెప్పించారని గొప్పగా చెప్తుంది మహా. అలాగే ఒకరోజు నన్ను తిట్టి బెంగుళూరు వెళ్తూ వెనక్కి వచ్చేసి నాకు సారీ చెప్పి అన్నం తినిపించి మర్నాడు వెళ్ళాడని నేనంటే మా నాన్నకు అంత ప్రేమ అని గొప్పగా చెప్తుంది. కానీ ఆ జుట్టు పోలిగాడు విషయంలోనే ఇలా జరిగిందని, లేకపోతే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారని చెప్తుంది మహా. ఒక 10 రోజుల్లోనే మొత్తం తలకిందులైపోయిందని బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి జాకెట్ కుట్టడానికి మిషన్ వద్ద ఇచ్చి వచ్చిన గాయత్రి ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా మిషన్ అక్క జాకెట్ తీసుకొని వస్తుంది. దీంతో గాయత్రి ఎంతో కంగారు పడుతూ ఉంటుంది. "నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత తీసుకుంటానని" చెప్పినా వెళ్ళదు. ఇంతలో తాయారు అక్కడికి వచ్చి "ఏం తెచ్చావని" అడుగుతుంది. జాకెట్ నాదేనని గాయత్రి అబద్ధం చెప్తుంది. "నేను నీకు కొనకుండా ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆమె చేతిలో ఉన్న జాకెట్ తీసుకొని చూస్తుంది. ఎక్కడిదిదని మిషన్ ఆమెను నిలదీయగా, "మీ అన్నయ్య ఇంటికే కొత్త కోడలొచ్చింది కదా, ఆమెదని" చెప్పడంతో తాయారు మండిపడుతుంది. "ఆ ఇంటికే వెళ్ళొద్దని చెప్తే నువ్వేకంగా ఆ ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా అని మండిపడుతుంది. "ఇప్పుడు ఈ జాకెట్ కాల్చివేస్తే గానీ నీకు బుద్ధి రాదంటూ దాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగించబోతుంది. ఇక గాయత్రి కోపంగా ఆమె దగ్గరికి వెళ్లి, "ఈ జాకెట్ గానీ ఏమైనా చేశావంటే అమ్మ అని కూడా చూడనంటూ" గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు తాయారు బెదిరిపోతుంది. వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న జాకెట్ తీసుకొని గాయత్రి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఇంటికి వచ్చాక నీ పని చెప్తానంటూ తాయారు మండిపడుతుంది. ఇక మరోవైపు మహాను తీసుకొని ఇంటికి బయలుదేరుతూ చక్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు స్టేషన్‌కి వెళ్ళడం అంత అవసరమా అని మహా అంటుంది. లేకపోతే పోలీసులు ఊరుకోరని చెప్పడంతో సరేనంటుంది. నా వల్ల అనవసరంగా మీరు రిస్క్‌లో పడ్డారని బాధపడుతూ ఉంటుంది మహా. నా కోసం మా ఇంట్లో వాళ్ళే ఆలోచించడం లేదని, మీరెందుకు రిస్క్ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తుంది చక్రిని మహా. మొదట్లో మిమ్మల్ని చూసి మంచివారు కాదని అనుకున్నానని, మీరు నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమోనని అనుకున్నానని చెప్తుంది మహా. కానీ తర్వాత మీ మంచితనం తెలిసిందని చెప్తుంది. మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా అని అడగ్గా తన అనుభవాలు చెప్తుండగా పోలీస్ స్టేషన్ వస్తుంది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక పోలీస్ స్టేషన్‌లో అడుగుపెట్టగానే మహాకు వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చి ఏడుపొస్తుంది. దీంతో చక్రి ఆమెను ఓదారుస్తాడు. "మీ నాన్నే కాదు, ఆ జుట్టు పోలిగాడు బాధ కూడా ఇక్కడే వదిలించుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండని" చెప్పడంతో కొంత శాంతిస్తుంది మహా. ఇంతలో ఎస్ఐ పిలవడంతో ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఈ ఈ అబ్బాయి బానే చూసుకుంటున్నాడు కదా అని ఎస్ఐ అడగ్గా, బానే చూసుకుంటున్నాడని మహా చెప్తుంది. అయితే ఇద్దరిక్కడ సంతకాలు పెట్టి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పగానే మహా అదిరిపడుతుంది. "అదేంటి, నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాను కదా" అంటుంది మహా. మా నాన్నతో వెళ్ళడం ఇష్టం లేకే ఇతన్ని పెళ్లి చేసుకున్నానని" చెప్పడంతో పోలీసులు అదిరిపడతారు. "ఏంటమ్మా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ రోజు పెళ్ళికి ఓకే చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు" అని నిలదీస్తారు. దీంతో చక్రి నేను సర్ది చెప్తానని చెప్పి మహాను బయటకు పంపించేస్తాడు. "ఏంటయ్యా, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందని" అడగ్గా, "ఆమెకు నాతో ఉండటం ఇష్టమే గానీ పెళ్లి ఇష్టం లేదని" అంటాడు. "ఈ కాలం అమ్మాయి కదా, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉందామని అంటుందని" అనగా ఎస్ఐ కోప్పడతాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.